అందరికీ నమస్కారం అండి. నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. దయచేసి వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాయింట్లోకి వస్తే ఫస్ట్ టైం నా శైలికి భిన్నంగా స్పందించాలనుకుంటున్నాను. నిన్న శ్రీ బోడి రామచంద్ర యాదవ్ గారు నిన్నటి వరకు సార్ మీ మీద నాకు చాలా మంచి ఇంప్రెషన్ ఉండేది సార్, ఒక ఫైటర్ కింద. కానీ ఏదైతే నిన్న ఇష్యూ జరిగిందో అది మీ స్థాయికి తగ్గ ఇష్యూ కాదని, ఏదో ప్రోద్బలంతోనో ఏదో ఇన్ఫ్లుయెన్స్తో జరిగిన మ్యాటర్గా నేను అనుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారి విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉందని చెప్పి ఆ విగ్రహం తీసేయాలని మీరు ఏదైతే నిన్న ఇష్యూ జరిగిందో దాన్ని నేనైతే పూర్తిగా ఖండిస్తున్నాను సార్. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. దేవుడిని ఒక మనిషి రూపంలో చూడడం ఏమిటి కాబట్టి తీసేయాలని అన్నారు. మీరు ఇక్కడ ఒక పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెడుతున్నారు తప్ప ఆ విగ్రహాన్ని శ్రీకృష్ణుడు అని చెప్పి ఎవరు దాన్ని మెన్షన్ చేయలేదండి. ఇంకొకటి విషయం ఏంటంటే, అక్కడ కిందన ఏదైతే విగ్రహం పెడుతున్నారో డెఫినెట్గా ఏ విగ్రహం పెట్టినా, అది అన్నగారి విగ్రహమే కాదు, ఎవరి విగ్రహం పెట్టినా వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు. వాళ్ళకున్న గౌరవంగా వాళ్ళకి ఏమైనా బిరుదులు ఉంటే దాన్ని మెన్షన్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు కింద శ్రీ నందమూరి తారక రామారావు గారు అనే రాస్తారు తప్ప అక్కడ శ్రీకృష్ణుడు అని కానీ భగవంతుడు అని కానీ రాయరండి. అది మీరు ఒకటి తెలుసుకోవాలి. నెక్స్ట్, విగ్రహానికి, ఆర్డినరీ విగ్రహానికి భగవత్ విగ్రహాలకి తేడా ఏంటంటే, నిత్యం ధూపదీప నైవేద్యాలు పెట్టే దాన్ని మనం భగవంతుడిగా కొలుస్తాం, అది భగవత్ విగ్రహాలుగా కొలుస్తాం. ఏ దేవుడి విగ్రహం కాదు రోడ్డు మీద, నడి రోడ్డు మీద పెట్టేసి దానికి ధూపదీప నైవేద్యాలు లేకుండా ఎండకి ఎండి గాలి ఇదే వర్షానికి తడిసే విధంగా దీది వదిలేవండి. అది మన హిందూ ధర్మం యొక్క చాలా గొప్ప విశిష్ట సంస్కృతి. కాబట్టి ఇది ఎండి విగ్రహాలకి తేడా మీకు తెలియనిది కాదు. బట్ ఏ కారణం చేతో మీరు స్పందించిన విధానం మాకు చాలా బాధ కలిగించింది. ఉదాహరణకి మీ వెర్షన్లోనే చెప్దాం. కృష్ణ జన్మాష్టమి వస్తుంది. మనకు నచ్చినంత వరకు మన పిల్లల్ని లేదంటే ఒక తోటి వారిని శ్రీకృష్ణుడి వేషం వేస్తాం, చుట్టూ గోపికలతో పెడతాం, ఆటలాడిస్తాం, పాటలు పాడిస్తాం, అలాగే ఉట్టి కొట్టిస్తాం. ఎవరైతే శ్రీకృష్ణుడి రూపంలో ఒక వ్యక్తి ఉట్టి కొడతారో వేసుకున్న బాబో చిన్నపిల్లవాడు ఎవడో, నువ్వు శ్రీకృష్ణుడు కాదు నువ్వెవరు ఉట్టి కొట్టడానికి అని చెప్పి ఆపేస్తే అది ఎంత లోవుగా ఉంటుందో ఇప్పుడు మీరు చేసిన పని కూడా అలాగే ఉందండి. మనము భగవంతుడు ఎలా ఉంటాడో ఎవరికి ఏమి తెలియదు. బట్ భగవంతుడిని తాలూకా రూపాన్ని మనం వాళ్ళ లీలల్ని మనం ప్రచారం చేస్తూ నాటకాల రూపంలోనూ సాంస్కృతిక రూపంలోనూ చేసుకుంటూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ఒకటే హిందుత్వంలో ముఖ్య ఉద్దేశం తప్ప ఏ భగవంతుని ఒక మానవుడితో కంపేర్ చేసే ఉద్దేశం హిందువుగా పుట్టిన ఏ ఒక్కరికి కూడా ఉండదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూల మీద మీరు రేజ్ చేసి మీరు యొక్క స్థానాన్ని లోగా దిగజార్చుకోవడం మాకు కూడా నచ్చట్లేదు. ఎందుకంటే గతంలో రామచంద్ర యాదవ్ గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక రేంజ్లోని ఒక వాల్యూ ఉంది. దయచేసి బయట కారణాల చేతో ఎవరి ప్రోద్బలం చేతో లొంగే వ్యక్తులు మీరు కాదని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మీకున్న క్రెడిబిలిటీ దెబ్బతింటుందని మీకు సలహా ఇస్తూ, దయచేసి ఇలాంటి మతపరమైన విషయాల మీద సంబంధం లేకుండా ఏదో ఇష్యూ క్రియేట్ చేయాలని చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉండాలని, హిందువులందరూ ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, వినాయక చవితి శుభాకాంక్షలతో మీ కిరణ్ కుమార్ అండి. నమస్తే.